లోకం తీరు. నోరున్న వారి జోలికి ఎవరు వెళ్ళరు. అరిచి గోల చేస్తారని. భరించేవారినే బాధ పెడతారు. ఏం చేసినా మాట్లాడరని. ఒక్కడవే పోరాడుతున్నావంటే ఎవరూ లేరని కాదు, ఎవరూ అక్కర్లేదని. నీ వెనక నుండి ఎవరైనా కుట్రలు చేసినా దాని ప్రతిఫలం నేరుగానే అనుభవిస్తారు. మీ బలహీనతకు మీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడైతే బలహీనత మిమ్మల్ని దాటి వెళ్తుందో అదే మీకు మొదటి శత్రువు. కొన్ని బాధలు చెప్పుకుంటే తీరిపోవు, చెప్పుకుంటే పెరిగిపోవు. ఊపిరున్నంతకాలం వాటిని మోస్తూ ఉండాల్సిందే. చెప్పే విధానంలో తప్పుందో, ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో లోపం ఉందో తెలియదు, కానీ ఎప్పుడు అపార్థమే రాజ్యం ఏలుతుంది. చేతులు కట్టుకున్న ప్రతి ఒక్కరూ చేతకాని వాళ్ళు కాదు. అది పరిస్థితుల ప్రభావం కావచ్చు. జీవితంలో ఒంటరిగా నడవాల్సి రావటం అత్యంత కఠినమైన ప్రయాణం. కానీ నడవటం అలవాటు చేసుకుంటే అది మిమ్మల్ని మానసికంగానే కాదు, శారీరకంగానూ బలంగా మారుస్తుంది. జీవితంలో ఏం జరిగిందనేది అనవసరం. దానిని నువ్వు ఎలా స్వీకరిస్తావు, ఎలా స్పందిస్తావు అనేదే ముఖ్యం. మీ ఆనందాన్ని పంచుకునే వారికన్నా బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వాలి. ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు, బాధను మీ అనుకున్న వాళ్లే పంచుకుంటారు. భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేరు. తెగించడం తెలియకపోతే బాధల నుంచి బయటపడలేరు. ఇతరుల గురించి జీవితాంతం గుర్తుంచుకోవలసినవి వారి నుంచి పొందిన సాయం, వారు చేసిన అవమానం. ప్రస్తుత సమాజంలో నెగ్గుకు రావాలంటే చేతిలో నోటు, నోటిలో మాట ఉండాల్సిందే. కోపంగా మాట్లాడారని మనిషిని దూరం చేసుకుంటే బంధానికి అర్థం ఉండదు. దాని వెనుకున్న కారణం తెలుసుకుంటేనే ప్రేమ కనిపిస్తుంది. ఆటలో గెలవాలంటే అవతలి వారిని ఓడించాలి. ప్రేమలో గెలవాలంటే అవతలి వారిని గెలిపించాలి. మీ మనసుని గాయపరిచినప్పుడు మనుషులు దగ్గరగా ఉన్నా మనసులు దూరంగానే ఉంటాయి. ఇష్టం ఉన్న చోటి ఇబ్బంది కూడా ఉంటుంది. తట్టుకోగలిగినప్పుడే బంధం నిలబడుతుంది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మంచి వాతావరణం ఉన్న ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడం కన్నా ఇంట్లోనే మంచి వాతావరణం ఉండటం ముఖ్యం. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. కష్టం ఎదురైనప్పుడు ఓదార్పు కోసం చూడకూడదు. అవకాశాన్ని నీకు నువ్వే సృష్టించుకో. ఇప్పటివరకు ఎదురైన ప్రతి ఓటమికి సరైన సమాధానం చెప్పటానికి. అమ్మా నాన్నిచ్చిన డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు కాదు, కష్టపడి సంపాదించిన సొమ్ము ఖర్చు పెట్టినప్పుడు తెలుస్తుంది రూపాయి విలువేంటో. నా వల్ల కాదులే అని ఆగిపోయిన క్షణాలు, మరోసారి ప్రయత్నిస్తే బావుండు అనుకున్న నిమిషాలు భవిష్యత్తులో చాలా బాధిస్తాయి. మీరు వెళ్ళే దారి మరొకరికి మార్గం చూపించేదిగా ఉండాలి. అసలు ఎందుకు మొదలుపెట్టావో తెలుసుకో. ముగించే వరకు ఆగిపోవాలనిపించదు. మీ బలం, మీ బలహీనత రెండూ మీరు ప్రేమించిన వారే. ఊపిరి పోసేది వాళ్లే, ఊపిరి తీసేది వాళ్లే. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేవాళ్ళు ఎప్పుడూ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పరు. ఎక్కడైనా ఎవరైనా మీ గురించి జోకు వేసినప్పుడు అందరికంటే ముందు ఇలాంటి వాళ్ళకే ఎక్కువగా నవ్వు వస్తుంది. ఏ కారణం లేకుండానే శత్రుత్వం చూపుతూ ఉంటారు. ఈర్ష్యపడేవాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్గా హర్ట్ చేసేలా కామెంట్స్ చేస్తుంటారు. మీరున్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తూ ఉంటారు. మీరు మాట్లాడేటప్పుడు ఇలాంటి వాళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వరు. మీ గురించి ఎప్పుడెప్పుడు బ్యాడ్ న్యూస్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. మీకు ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నప్పుడు అందరిలో కించపరిచేలా మాట్లాడతారు. మారుతున్నది మనుషులే తమ అవసరాలకు అనుగుణంగా. కానీ దోషాన్ని మాత్రం ఏ పాపం తెలియని సమయం మీదకి నెట్టేస్తారు. కోల్పోయింది ఎప్పుడు బాధగా ఉంటుంది. ఉన్నది ఎప్పుడు సమస్యగానే ఉంటుంది. లేనిది ఎప్పుడు గొప్పగానే ఉంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, కానీ మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. నిరాశలోనే ఆశ ఉంది, తిరస్కారంలోనే పరిష్కారం ఉంది, ఓటమిలోనే పాఠం ఉంది, నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది, నిదానంలోనే సమాధానం ఉంది. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. దాన్ని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనలో ఉంది. మర్చిపోవటానికి కూడా టాబ్లెట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తుంటే బ్రతకటం చాలా కష్టంగా ఉంటుంది. నీలో ఉన్న బలహీనతను నీచులకు తెలియజేయకు. సమయం చూసి హేళన చేస్తారు. దృఢమైన మనసు అంటే ఏంటో తెలుసా? మానసికంగా విరిగి మొక్కలైపోకుండా
తట్టుకునే మృదుత్వం, ఎదురులా వంగే గుణం ఉండాలి. అలా మృదుగా ఒదిగి తిరిగి లేచే శక్తి, తుఫాను గాలికి కొమ్మలు వంచే చెట్టే విరిగిపోకుండా నిలబడగలుగుతుంది. అలాంటి చురుకైన మనసే దృఢత్వాన్ని కూడగట్టుకోగలదు. అతి ప్రేమ, అతి ద్వేషం రెండూ ప్రమాదకరమే. ఎందుకంటే అవి లోపాలను, మంచి గుణాలను కప్పివేస్తాయి. చేసే పని మంచిది కాదని తెలిస్తే వెంటనే ఆపాలి. మాట్లాడే దాంట్లో వాస్తవం లేదని గ్రహిస్తే చెప్పటం ఆపాలి. ఒకరి విజయాన్ని చూసి అసూయ చెందితే అది బలహీనతగా మారుతుంది. ఒకరి విజయాన్ని చూసి ప్రేరణ పొందితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఎవరూ ఇనుమును నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అదేవిధంగా ఎవరూ ఒక వ్యక్తిని నాశనం చేయలేరు. అతని సొంత మనస్తత్వం అతన్ని నాశనం చేస్తుంది. నువ్వు గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించటంలో ఓడిపోవద్దు. ఆ ప్రయత్నమే నిన్ను గెలిపిస్తుంది. గొప్పగా మాట్లాడటం కన్నా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండటం గొప్ప విషయం. మార్పు మనిషిని గమ్యం వైపు నడిపిస్తే ఓర్పు గెలుపునకు దగ్గర చేస్తుంది. కష్టం ఎప్పుడు ఉండదు, సంతోషం రాకమానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు లెక్కబెట్టగలిగినంతవరకు అవి చినుకులు, ఆ తర్వాత దాన్ని వర్షం అంటారు. నువ్వు చక్కబెట్టగలిగినంతవరకు అవి సమస్యలు, ఆ తర్వాత దాన్ని కష్టం అంటారు. ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది రాలిన చినుకుల్ని కాదు, దాహం ఎంత తీరిందని, ఎన్ని సమస్యలు వచ్చాయని కాదు, ధైర్యంగా ఎంత పోరాడారనేది ముఖ్యం. సమస్యకు పరిష్కారం నీ ధైర్యం, ముందుకు సాగటమే నీ ప్రయాణం. అనవసరమైన ఆలోచనలని, అవసరానికి వాడుకునే మనుషుల్ని పక్కన పెడితేనే జీవితం ప్రశాంతంగా ముందుకు వెళ్తుంది. ఎన్నో శిఖరాలు దాటొస్తే కానీ మొక్క మహావృక్షంగా ఎదగలేదు. అలాగే కష్టాలు తట్టుకొని నిలబడగలిగినప్పుడే మనిషి గొప్పవాడు కాగలడు. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నీళ్లలో ఈదే వారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లలో బ్రతకగలరు, లేదంటే పోతారు. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. నీది కాని సమయంలో కాస్త వెనక్కి తగ్గి చూడు, చాలా దూరం ఎలా వెళ్లాలో తెలుసుకుంటావు. ఒక మంచి వ్యక్తి కోసం వేచి చూసిన సమయం, ఒక మంచి పని కోసం ఖర్చు చేసిన ధనం ఎప్పటికీ వృధా కావు. కర్మ ఒక అద్దం లాంటిది, అది మీ స్వరూపాన్ని మీకు చూపిస్తుంది. కాబట్టి మీ కర్మకు కృతజ్ఞత కలిగి ఉండాలి. జీవితంలో ఇప్పటివరకు గెలవలేదని బాధపడొద్దు, ఇంకా చాలా రోజులు ఉన్నాయని మర్చిపోవద్దు. నీ శక్తి సామర్థ్యాలు ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు. మీరు కోరుకున్నది మీకు దక్కాలంటే మీలో ఏం మార్చుకోవాలో ఎవరికి వారే తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరి బలం, బలహీనతలు వాళ్ళకే తెలుసు కనుక. ఓటమి రుచి తెలిసినప్పుడే గెలుపులో ఉన్న మాధుర్యాన్ని అనుభవించగలరు. మురిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగటం దాని నైజం. అలాగే కొందరు నోరు జారే మనుషులు ఉంటారు, వారికి జవాబిచ్చి వారి స్థాయికి మీరు పడిపోకూడదు. ఏ సందర్భంలోనైనా చిరునవ్వుతో స్వీకరించే వారిని ఎంతటి కష్టమైనా ఏం చేయలేదు. జీవితం అనే పుస్తకంలో ప్రతి పేజీ ముఖ్యమైంది. అది సంతోషమైనా దుఃఖమైనా సరే. సంతోషం మీరు పొందటంలో కన్నా ఇతరులకు పంచటంలోనే ఎక్కువ లభిస్తుంది. ఆస్తిని చూసి ధైర్యపడకు, కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. అందాన్ని చూసి ఆనందపడకు. పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగి, ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు నువ్వు పతనమయ్యే వరకు. నాకేమీ లేదని బాధపడకు, తక్షణమే బ్రతకటానికి దారి వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకు. చిన్న విత్తనం నుండి పుట్టి మొక్క మహావృక్షం అవుతుంది. చిన్న జలపాతం మహానదిగా మారి భూమిపై పరుగులు తీస్తుంది. చిన్న చిరునవ్వు కుంభవృష్టిగా మారి నేలను తడుపుతుంది. అన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి, తర్వాతే అద్భుతాలుగా మారతాయి. నువ్వేసే ఒక చిన్న మొదటి అడుగు నీ విజయాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఎదురైతే పలకరించే వాళ్ళు ఎందరో ఉండొచ్చు, కానీ ఎదురు చూసేవాళ్ళు ఉండటం ఎంతో అదృష్టం. కడలిలోనూ కళ్ళల్లోనూ నీరు ఒకే రుచిని కలిగి ఉంటుంది. రెండిట్లోనూ లోతు తెలీదు. వాటిలో దాగి ఉన్న రహస్యం అంతు చిక్కదు. వినయంగా ఉండటం మంచిదే, కానీ ఎవరి అహంకారానికి తల వంచకూడదు.
ఎప్పుడైతే ఓటమిని గౌరవించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారిని కూడా ప్రేమించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నిన్ను నువ్వే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు. పొట్టుకుతో వచ్చిన గుడ్డితనాన్ని నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయేవాన్ని ఎవరూ బాగు చేయలేరు. మూర్ఖులు సుఖం ఎక్కడో ఉందని ఎదురు చూస్తుంటారు, కానీ వివేకవంతులు తమ దగ్గరున్న దానితోనే ఆనందంగా జీవిస్తారు. నిత్యం అబద్ధాలు చెబుతూ బంధాన్ని నిలుపుకునే బదులు నిజం చెప్పి ఒంటరిగా ఉండటం మేలు. కనీసం కడవరకు మనసాక్షి తోడుగా ఉంటుంది. రాసిన అక్షరం తప్పైతే దిద్దుకోవచ్చు, కానీ మాట్లాడే మాట, తీసుకునే నిర్ణయం తప్పైతే దాన్ని సరిచేసుకోవటానికి జీవితకాలం చాలదు. కోరుకున్నవన్నీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంటే కష్టపడాలనే ఆలోచన మనసులోకి రాదు. సులభంగా వచ్చేది ఏది కడవరకు మీతో ఉండదు. అందమైన రేపు వస్తుందనేది ఎంత వాస్తవమో, ఈ సమయం పోతే మళ్ళీ రాదు అనేది కూడా అంతే నిజం. మాటల్లో నిజాయితీ, చేసే పనిలో మంచి ఉంటే భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. అవకాశం అదురుగా వస్తుంది. సద్వినియోగం చేసుకుంటేనే విజయ తీరాలకు చేరుతావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.